హాయ్ మేడం. హలో. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఈసీఎల్ నుంచి వచ్చాము. మీరు ఎవరి కోసం వచ్చారు ఇక్కడ? అమర్దీప్ చౌదరి కోసం. అమర్దీప్ రన్నర్ అప్ అనేసి అంటున్నారు కదా మేడం? విన్నర్ అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, దానికోసమే ఇంత దూరం వచ్చాము. చూడాలి ఇంకా ఎవరనేది. కానీ అమర్దీప్కి కప్ ఇవ్వకుండా పల్లవి ప్రశాంత్కి కప్ ఇస్తున్నారు అనేసి డిక్లేర్ అంటే రూమర్స్ వస్తున్నాయి కదా, దాని మీద ఏమంటారు? అట్లా అంటే ఇంకా సింపతి ఉంది కదా పల్లవి ప్రశాంత్కి, కామన్ మ్యాన్ అని చెప్పేసి, రైతు బిడ్డ అని చెప్పేసి, ఇంకా ఇదంతా రచ్చ చూస్తున్నారు కదా, ఇదంతా ఇష్యూ ఎందుకని చెప్పేసి కూడా ఇస్తే ఇవ్వచ్చు, చెప్పలేము. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ అంటున్నారు కదా మేడం, వీళ్ళందరూ సీరియల్స్ నుంచి ఒక సెలబ్రిటీస్గా వచ్చారు. అతను సెలబ్రిటీస్ అవ్వడం వల్ల వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంది, కానీ ఇతను కామన్ మ్యాన్కి అంత ఫాలోయింగ్ రావడం ఎలా అనిపిస్తుంది మీకు? కామన్ మ్యాన్కి అంత రావడం అంటే రైతు బిడ్డ అని ఒకటి, ఇంకా కామన్ మ్యాన్ అని చెప్పేసి సింపతి అంతే, దానికోసం అంత క్రియేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే కదా. సీరియల్స్ ఇప్పుడు కామన్ మ్యాన్ అనే అతను ఎంత కష్టపడి పైకి వచ్చాడో, సీరియల్స్ వాళ్ళు కూడా అంతే కదా. స్టార్ మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే కదా, స్ట్రగుల్స్ ఫేస్ చేసి. సో అందరూ ఈక్వలే, అట్లా ఏం లేదు. కానీ బిగ్ బాస్ మొత్తం స్టార్ మా వాళ్ళకే బాగా సపోర్ట్ చేశారు, ఇంకెవరికి సపోర్ట్ చేయలేదు అనేసి అంటున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? అలా ఏం లేదులే. అలా అనుకుంటే పల్లవి ప్రశాంత్ విన్నర్ కాకూడదు. అలా ఉంటే స్టార్ మా వాళ్ళకి సపోర్ట్ చేస్తే కనుక. అమర్దీప్ అసలు గేమ్స్ ఆడలేదు, కానీ అమర్దీప్ని టాప్ 5 టాప్ 2 వరకు తెచ్చారు అనేసి అంటున్నారు కదా, దాని మీద మీరేమంటారు? గేమ్స్ ఆడంది టాప్ 5 వరకు ఉండడు కదా. యాక్చువల్లీ ఎప్పుడో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎలిమినేట్ అయిపోతుండే. ఇప్పుడు ఓవరాల్గా ఇది ఫేర్ అంటారా, అన్ఫేర్ అంటారా? అన్ఫేర్. ఎందుకని అన్ఫేర్? ఎందుకని అన్ఫేర్ అంటే ఇంకా ఇదంతా రచ్చ ఎందుకు నెక్స్ట్గా. కానీ ఒక కామన్ మ్యాన్కి నెక్స్ట్ టైం అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు వీళ్ళైతే అందరు. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్కి కప్పిస్తే ప్రాబ్లం ఏందంటారు అసలు? ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ నార్మల్గా ఉండి ఇప్పుడు యాక్ట్రెస్ వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంటుంది. ఇదంతా రచ్చ చేయాలంటే వాళ్ళు చేయొచ్చు, కానీ ఎందుకు వాళ్ళని మనము బ్యాడ్ చేసినట్టే అవుతుంది కదా ఇదంతా. సో ఇంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే ఫ్యాన్స్ వల్లనే కదా. కానీ ఇక్కడ చూసుకుంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తప్ప అమర్దీప్ ఫ్యాన్స్ ఒక్కలంటే ఒక్కరు కూడా కనబడలేదు, మీరు తప్ప. దాన్ని ఏమంటారు అసలు? వీళ్ళందరూ లోకల్ వాళ్ళు, ఇక్కడ అందరు రచ్చ చేసేవాళ్ళు. పల్లవి ప్రశాంత్ ఓన్లీ ఓటింగ్స్తోనే అఫీషియల్గా చూపిస్తారు. ఇదంతా వేస్ట్ కదా, టైం వేస్ట్. ఏదో మాలాంటి వాళ్ళు కొంతమంది చూడాలన్న ఉత్సాహంతో వస్తారు, కానీ ఇంకా అందరూ అఫీషియల్గా ఓటేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు అనేది ఏంటంటే పల్లవి ప్రశాంత్కి ఫేక్ ఓట్స్ వేసి గెలిపించారనేసి అంటున్నారు కదా మీరు, అది నిజం అంటారు? అది నిజమే. నిజం. అది ఎలా అవుతుంది? పల్లవి ప్రశాంత్కి ఫేక్ ఓట్స్ వేశారని మీరు ఎలా చెప్తున్నారు? ఎలా అంటే మనకి ఇప్పుడు ఎవరైతే విన్నారని రూమర్స్ ఎలా వస్తాయో అలాగే యూట్యూబ్లో కూడా రూమర్స్ చాలా వచ్చాయి. ఫేక్ ఓటు ఒక్క ఈమెయిల్ ఐడితోని 4-5 ఓట్స్ కానీ అట్లా చాలా వరకు అవన్నీ మైనస్ అవుతాయి. కానీ ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఇదంతా చేయడం వల్ల అలా అయిపోతుంది. కానీ ఇప్పుడు అయితే మీరు ఫేక్ అనేసి అంటున్నారు విన్నర్ని. ఇన్ని బిగ్ బాస్ సీజన్స్ అన్నిట్లో కలిపినా అన్ని ఫేక్తోనే ఇచ్చేసారంటారా? అలా అని నేను అనట్లేను. ఇప్పుడు రైతు బిడ్డ అని కామన్ మ్యాన్తోని వీళ్ళంతా ఇదంతా ఇష్యూ చేయడం వల్ల ఇచ్చారని నా ఉద్దేశం. అన్ని సీజన్తో నేను పోల్చట్లేదు. యాక్చువల్లీ దీనికైతే అయితే శివాజీ గారు అయి ఉండాలి, లేదంటే అమర్దీప్ గారు అయి ఉండాలి. వీళ్ళిద్దరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ పల్లవి ప్రశాంత్కి అయితే లేదు. అంటారా? అంటే ఇప్పుడు ఓవరాల్గా ఫేక్ ఓట్స్తో గెలిచాడు అనేసి మీరు అంటున్నారు. నంబర్ 1లో శివాజీ గారు ఉండాలి, విన్నరు రన్నరు అమర్దీప్ ఉండాలి. ఫేర్ అయితే, ఫేక్ కాకుండా ఫేర్ అయితే. సో పల్లవి ప్రశాంత్ అయితే ఫేక్ అయినట్టు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే.